ఆ దుర్మార్గుల కంట పడతామేమోనని భయంగా ఉంది. వాళ్లకు భయపడి వెళ్ళకపోతే బాబుకి జరగరాంది ఏదైనా జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కావడం లేదు గాయత్రి. ఏదో జరుగుతోందండి. మాణిక్యం ప్రాబ్లం నా ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియాలి. ఇంతకు మించిన అవకాశం టైం దొరకవు. ఫినిష్ చేసి మాణిక్యానికి డెడ్ బాడీ వీడియో చూపించానంటే ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నంజన్రా అటెంప్ట్ ఎట్టి పరిస్థితులను మిస్ కాకూడదు. సింగిల్గా ఉంది, ఇదే మంచి అవకాశం. ఎవరది? ఎవరు నువ్వు? నేనెందుకు చెప్పాలనుకుంటున్నావు? నేనెందుకు చెప్పాలనుకుంటున్నావు? చెప్పే పనులు నిన్ను చంపడం పని. ఆగో. ఆగండి.
ఎవరో ఏంటో తెలీదు. మాస్క్ వేసుకుని కత్తితో నా మీద అటాక్ చేశాడు. లక్కీగా బయటపడ్డాను. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ పోనివ్వండి ప్లీజ్. రే ఎక్కడున్నావురా? ఆల్రెడీ 3వ ఫ్రూటీ కూడా స్టార్ట్ చేశాను. త్వరగా రా. నువ్వు ఒక 10 మినిట్స్లో అక్కడ ఉండకపోతే నేను వెళ్ళిపోతాను. షాప్ దగ్గరే వెయిట్ చేస్తాను. త్వరగా రా. ఎక్స్క్యూజ్ మీ సార్, లైటర్ ఉందా? సారీ, నాకు స్మోకింగ్ అలవాట్లేదు. కూల్గా కూల్ డ్రింక్ తాగుతున్నావు నాన్న? రిషినంద అంటే అందరూ భయం వదిలేశారే. రారా. ఏయ్ పదరా. చేతి. అబ్బబ్బబ్బబ్బా, ఏదేమైనా వేపుడు కూరలకుండే రుచే వేరత్తా. అన్నం ముందు కూర్చుని ఆలోచనేంటి? తిను. నీకెలా తినబుద్ధి అవుతుందే? ఆకలేస్తుంది కాబట్టి తినబుద్ధి అవుతుంది. ఇక్కడున్న పరిస్థితికి నాకు ఆకలి చచ్చిపోయింది కదే. ఆకలి వేయడం ఒక యోగం, ఆకలి చచ్చిపోవడం ఒక రోగం. నువ్వు సూపరే అత్తా. దేని పని దాందే. ఏదో చుట్టాలింటికొచ్చి తింటున్నట్టు మెక్కుతున్నావు కదే. అన్ని మనసులో పెట్టుకుంటే బతకలేమత్తా. మరో జన్మంటూ ఉంటే ఏ సిగ్గు లజ్జ లేకుండా నీలా పుట్టాలే. తథాస్తు. ఖచ్చితంగా పుడతావు. తిను. వద్దులేవే. నువ్వు కాసేపు మొహమాట పడి తింటావు, నేను మొహమాటం లేకుండా తింటాను. అంతే తేడా. తిను ఫస్ట్. ఈ ఒక్క విషయంలోనే నిన్ను ఆదర్శంగా తీసుకుంటాను. లక్షణంగా తీసుకో, బాగుపడతావు. తిను. ఈ పాటిక రిషిగాడు వాడక్క బయలుదేరుంటారన్నయ్య. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చూడమ్మా.
ఏంటా? ఏ పందికొక్క అనుకుని భయపడి చచ్చాను. ఈ కార్ నేను కబోర్డ్లో పెట్టాను కదా, బయటకు ఎలా వచ్చింది? పొద్దున్న నేను తీసానులే. ఒకసారి దాన్ని ఇలా అందుకో. ఈ సమయంలో వదిన వాళ్ళకి దొరికిందంటే ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. దాన్ని చూస్తుంటే మన చుట్టూ ఏ ఆత్మో తిరుగుతున్నట్టుంది. అవునత్తా, అవును. దాన్నెవరూ నడిపించకుండా దానంతటదే ఎలా నడుస్తుందో నాకు అర్థం కావడం లేదు. కొంపదీసి సినిమాల్లో చూపించినట్టు దానిలో ఏ దెయ్యమో లేదు కదా? దెయ్యాలంటే నాకు చచ్చేంత భయం. ఈ సమయంలో వాటి పేరు ఎత్తుకు. దాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందే. ఈసారి అది కనిపిస్తే బయటకు రాకుండా దాచేయాలి. అక్క, కెమెరా వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా మేనేజ్ చేసామంటే మన పని అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వక్క. మార్నింగ్ కల్లా బీదర్ రీచ్ కాలేదంటే డీల్ పోతుంది. డీల్ పోయిందంటే కోట్లు పోతాయి. నేను రెడీ తమ్మా. బయలుదేరదామా మరి? మిమ్మల్ని పందెం కోళ్ళను మేపినట్టు మేపుతున్నాం. మాకు డబ్బులు వేసి తప్ప మా పని మాత్రం అవ్వట్లేదు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. అవును. మా ఇద్దరిని కూడా సెంటర్లో దించేయండి, ఇంటికి వెళ్ళిపోతాం. జోకా? జోకులేసే వయసానా అయినా నాది. నీకేంటత్తా? ఉండవే. ఏయ్, వేషాలు వేయకుండా బుద్ధిగా ఉండండి. మేము రేపు ఉదయాన్నే వచ్చేస్తాం. తాళాలు వేసుకొని వెళ్తున్నాం. తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారో నా సంగతి తెలుసుగా. అయ్యయ్యో, ఎంత మాట. మేమెక్కడికి పారిపోం. నువ్వు చెప్పినట్టే ఇంట్లోనే పడి ఉంటాం. ఏమే కస్తూరి, వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. తెల్లారేదాకా రారు. మనం బయటపడే మార్గం ఏదైనా ఉంటే నీ తెలివైన బుర్రతో కాస్త ఆలోచించవే. భోంచేసాక ఆలోచించి చెప్తానుండు. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. రా. ఉండత్తా. మీరేం ప్రయత్నించాల్సిన అవసరం లేదు పిన్ని. నేను అన్నయ్య మీ ఇద్దరిని బయటికి తీసుకురావడానికి బయలుదేరుతున్నాం. రావే, తొందరగా రా. రా. అన్నయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక లేట్ చేయొద్దు. పద. అత్తా, వాళ్ళు బయట నుంచి బందోబస్తుగా తాళాలు వేసి వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు వాళ్ళ గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు. ఐడియా ఏంటది? వెంటనే నీ మొగుడు ఫోన్ చేసి విషయం అంతా చెప్పు. ఉప్పు లేదురా మగడా అంటే పక్కింటికెళ్ళి పప్పు తీసుకురమ్మన్నాడంట. అలా ఉంది. అదేంటే? ఫోన్ ఉంటే అందరికి చేసేదాన్ని కదా. ఆ రిషిగాడు అన్నీ లాగేసుకున్నాడు. మరిప్పుడు ఏం చేద్దాం? భోంచేద్దాం. మధ్యలో వచ్చేసాం కదా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ఆ నిహారిక ఇంట్లో ఉందా? దాని రూమ్లోనే ఉంది. రా.
ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంటి? చాలా ప్రమాదంలో ఉంది, అందుకే తీసుకొచ్చాను. పద, మీరు తలుపేసేయండి త్వరగా. కూర్చో. మంచినీళ్ళు తాగో. ఈయన మీ హస్బెండా? అవును. ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు గాయత్రి? నువ్వు కూర్చో. ఈ అమ్మాయి మీద ఎవరో హత్య ప్రయత్నం చేయబోయారంట. అక్కడి నుంచి తప్పించుకుని నేను వస్తున్న ఆటోలో ఎక్కింది. ఏం చేయాలో తెలియక మన ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతున్నావు? మొన్నేమో నా ఇంటి కాలింగ్ బెల్ కొట్టావు, ఈరోజు నేరుగా మా ఇంటికే వచ్చేసావు. ఎవరు నువ్వు? నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పు. నా పేరు లావణ్య అండి. మాది కాకినాడ. చిన్నప్పుడే అమ్మ నాన్నలకు దూరం అయ్యాను. హాస్టల్లో పెరిగాను. ఎవరికి భారం కాకుండా బ్రతికాను. ఇప్పుడు స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్ ప్రయత్నాలు చేసుకుంటున్నాను. తెలిసిన వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ చాలా ఆఫీసుల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను. ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడే చాలా సందర్భాల్లో మీ హస్బెండ్కి కనిపించాను. ఈ ఊర్లో నాకెవరూ పెద్దగా పరిచయం లేదు. ఎవరితో గొడవలు కూడా లేవు. అయినా నా మీద ఎందుకు అటాక్ చేశాడో తెలియదు. సమయానికి మీరు వచ్చి సేవ్ చేశారు కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాను. లేదంటే ఈ పాటికి అతని చేతిలో చనిపోయేదాన్ని. అతను ఎవరో, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. నీకేం కాదు లావణ్య. నీ ప్రాణానికి మా ప్రాణం అట్టు. నువ్వేం భయపడకు. పరిస్థితులు చక్కబడేంత వరకు, నీ మీద అటాక్ చేసింది ఎవరో తెలిసేంత వరకు నువ్విక్కడే ఉండు. పొరపాటున బయటికి వెళ్ళావంటే నీకే ప్రమాదం. ఇంకో విషయం, ఈ రూమ్ నుంచి అస్సలు బయటికి రావద్దు. ఈ ఇంట్లో నిహారిక అనే ఒక కుక్క ఉంది. అది చాలా డేంజర్ది. దాని కంట్లో నువ్వు అస్సలు పడకూడదు. నీకేం కావాలో అన్నీ నేను చూసుకుంటాను, సరేనా? సరే, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు. నేను నీకు డిన్నర్ తీసుకొస్తాను. పదండి, మీరు పదండి. ఈ అమ్మాయిని మన ఇంట్లో ఉంచడం ఏంటి? మనం అన్నీ క్లియర్గా బయటకెళ్ళి మాట్లాడుకుందాం, రండి. త్వరగా పోనీ. చిన్న అనుమానం తమ్మా. అడుగక్క. మన ప్లాన్ ని ఆ లహరి వినుంటుందంటావా? అంత అమాయకంగా ఎలా అడుగుతున్నావు అక్క? ఆ రిమోట్ కార్ మన చుట్టే వైఫై ఎలా తిరుగుతున్నాం చూసావు కదా. నిజమే కదా. మనం తలుపు లేయగానే అక్కడ లహరి బయలుదేరి ఉంటుంది. మరో 5-10 నిమిషాల్లో చేరుకుంటుంది. చూస్తుండు. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు తమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడదు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నా. చాలా తొందరగా వచ్చింది. వదినని పిన్నిని ఎలాంటి రిస్క్ లేకుండా కాపాడుకోవచ్చన్నయ్యా. ఏంటే నీ గోల? కారు భలే ముద్దుగా ఉంది కదా. నీలాగే ముద్దుగా ఉంది. అత్తా, ఇదేంటంటావు? నాకేం తెలుసే.
అన్నీ తెలుసని బడైపోతుంటావు. అది పక్కన పడేసి పడుకోవే, నీకు దండం పెడతాను. సర్లే. ఏ అక్క లెఫ్ట్ తీసుకో. అత్తా అత్తా. అబ్బా, చెవి దగ్గర జోరీగిలాగా ఏంట నీ గోల? నిద్ర రావడం లేదు అత్తా. నన్నేం చేయమంటావు? ఏదో ఒకటి చేయరాదు. ఓ పని చెప్తాను, చేస్తావా? ఏంటది? గుణపం తీసుకొచ్చి ఇస్తాను. వెళ్ళి సొరంగ మార్గం తవ్వుకుంటూ కూర్చో. పొద్దుటికల్లా బయటపడిపోతాం. నీ దగ్గర టన్నులు వెటకారం ఉందే. నోరు మూసుకుని పడుకోవే. వస్తుందంటావా తమ్మా? అక్క ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మాటి మాటికి నెగిటివ్గా ఆలోచించకు. నా కూతురు శవాన్ని తీసుకొచ్చినా, నా కూతురేమోనని అనుమానిస్తున్న అమ్మాయిని చంపినా నేను నీకు ఇవ్వాలనుకున్న బెనిఫిట్స్ ఇవి. పోగొట్టుకోకూడదనుకుంటే 2 రోజుల్లో పని పూర్తి చేయి. చేస్తాను సార్, వీటి కోసమైనా చేస్తాను సార్.